హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ ఆర్ ఇన్విజిబుల్ నెక్లెస్ అంటారు. ఇది ఎలా డిజైన్ చేయాలో చూపిస్తానండి. ఇది మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు. సో ఫస్ట్ నేను ఓహెచ్పి షీట్ తీసుకున్నానండి. తీసుకుని దాని మీద కాసు స్టిక్ చేసి డ్రాప్ షేప్ కుందన్స్ ఈ షేప్లో స్టిక్ చేసుకున్నానండి. సో ఇవి లాకెట్స్ కోసం ఈ షేప్స్ చేసుకుంటున్నాను. సో ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. సో మనకి గేర్ వైర్ కావాలి. సో మనం వ్యాక్స్ స్ట్రిప్ ఉంటుంది కదండి, దాని హెల్ప్తో మనకి ఐ పెన్స్ స్టిక్ చేసుకోవాలండి. సో దట్ మనం ఆ థ్రెడ్కి ఇన్సర్ట్ చేసుకుని హ్యాంగింగ్ లాగా వేసుకోవచ్చండి. సో దానికి బ్యాక్ సైడ్ వ్యాక్స్ స్టిక్ చేసుకుంటున్నానండి, సెక్యూర్ చేయడానికి అండ్ మనకి గుచ్చుకోకుండా ఉండడానికి. సో అలా అన్నీ స్టిక్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత మన గేర్ వైర్ తీసుకొని నేను జంప్ రింగ్ ఇన్సర్ట్ చేసుకున్నానండి. తర్వాత దాన్ని సెక్యూర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మనం ఫ్లవర్స్ చేస్తాం కదా, ఆ వైర్తో నేను సెక్యూర్ చేస్తున్నాను సో దట్ అది మూవ్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత ఇంకో సైడ్ నుంచి నేను యాక్చువల్లీ నా దగ్గర రౌండ్ స్మాల్ సైజ్ బీడ్స్ లేవండి. సో నేను షుగర్ బీడ్స్ తీసుకున్నానండి. అంటే బోత్ సైడ్స్ షుగర్ బీడ్స్, మధ్యలో మనం చేసుకున్న లాకెట్స్ వేసుకున్నానండి. సో ఇప్పుడు ఇలా వేసుకున్నాను కదండి, అంటే ఈక్వల్ డిస్టెన్స్ పెట్టేసుకొని ఎక్కడైతే మనం కావాలనుకుంటామో అక్కడ నేను గ్లూ పెట్టుకుంటున్నానండి. సో దాట్ మన షుగర్ బీడ్స్ స్టిక్ అయిపోయి లాకెట్ మూవ్ అవ్వకుండా ఉండడానికి. సో ఇలాగ అన్ని లాకెట్స్కి చేసుకుంటానండి. మనం డిస్టెన్స్ ఎక్కడ కావాలో అక్కడ మనం షుగర్ బీడ్ దగ్గర మనం గ్లూ స్టిక్ చేసుకోవాలి. సో అలా అన్ని లాకెట్స్కి మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. సో ఇది ఫైనల్ లుక్ అండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel. Thanks for watching.